హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? నేను బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక లేటెస్ట్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన రాఖీని మనమే తయారు చేసుకుందాం. రాఖీ డివైడ్ అన్నమాట. ఇది స్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్కెట్లో దొరికే ఆ ప్లాస్టిక్ కవర్స్ కన్నా మన నేచర్ నుంచి వచ్చే బ్యూటిఫుల్ రాఖీ ఫ్లవర్ని మన బ్రదర్స్కి కట్టడాన్ని సింపుల్ లవ్ ప్రొటెక్షన్, గుడ్ లక్ అని బిలువ చేస్తారు. మీకు ఐడియా ఉందా అసలు రక్షాబంధన్ ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారో? కృష్ణుడికి ఒక రోజు వేలికి దెబ్బ తగిలితే అప్పుడు ద్రౌపది తన చీర కొంగును కట్ చేసి కృష్ణుడికి బ్యాండేజ్ లాగా కడుతుందన్నమాట. కృష్ణుడు అప్పుడు ప్రామిస్ చేస్తాడు, నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటానని. దట్ ఈస్ ది రీజన్ రక్షాబంధన్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. బ్రదర్స్ రక్ష ఎప్పుడు సిస్టర్ కి ఉండాలని ఈ రక్షాబంధన్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. సో అదే రక్షాబంధన్ కి అర్థం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నేను రాఖీ వచ్చేసి ఇది చాలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా యూనిక్గా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ అందమైన రాఖీని తయారు చేద్దాం. దానికి కావాల్సినవి ఎల్లో కందిపప్పు, పొట్టు ఉన్న పచ్చ పెసరపప్పుతో రాఖీని అయితే తయారు చేసుకుందాం. పప్పులతోటి కూడా రాఖీ చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. వీడియోను పూర్తిగా చూస్తే మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అర్థమవుతుంది. దానికోసం కొన్ని ఎల్లో కందిపప్పునైతే తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెసరపప్పును కూడా తీసుకోండి. ఒక పెళ్లి కార్డు అయితే తీసుకున్నాను. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ లో ఒక అట్ట ముక్కను అయితే కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో రాఖీ చేయాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి ఈ అట్ట ముక్కని అయితే రెక్టాంగిల్ షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ రాఖీ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గమ్ తీసుకొని ఈ అట్ట ముక్కకి ఇలా అప్లై చేసుకోవాలి, అంటించుకుంటూ రావాలి. ఈ అట్ట ముక్క చుట్టూరు ఈ కందిపప్పును అయితే ఒక లేయర్ గా అంటించుకుంటూ రావాలి. చూసారు కదా, ఒక లేయర్ అయితే ఎల్లో కందిపప్పు ఇలా చుట్టూతూ అంటించుకుంటూ రావాలి. అలాగే మళ్ళీ గమ్ అప్లై చేసి రెండవ లేయర్ వచ్చేసి పచ్చ పెసరపప్పును ఇలా నీట్ గా అంటించుకోవాలి. 1 by 1 ఇలా నీట్ గా రౌండ్ గా అంటించుకుంటూ రావాలి. సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. అలాగే మూడవ లేయర్ వచ్చేసి మళ్ళీ ఎల్లో కందిపప్పును అంటించుకుంటూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి నాలుగవ లేయర్ వచ్చేసి పచ్చ పెసరపప్పును అంటించుకోండి. ఈ 4 లేయర్స్ అంటించిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు దీనికి దారం కట్టుదాం. మీకు నచ్చిన కలర్ దారం తీసుకోండి. దానికి మీ దగ్గర కొన్ని బీడ్స్ ఉన్న వాటిని తీసుకోండి. ఇవి ఆల్రెడీ చీరలకు వేసుకుంటాం కదండి బీడ్స్, అలాంటి బీడ్స్ అన్నమాట. వాటిని ఈ దారానికి ఎక్కించండి. ఇలా పూసలు మొత్తం దారానికి ఎక్కించిన తర్వాత మీకు ఇలా దారం ఎక్కదు కాబట్టి సూది సాయంతో పూసలన్నీ దారంలోకి ఎక్కించుకొని తీసుకోండి. అటు 3 పూసలు ఇటు 3 పూసలు ఉండేలాగా ఎక్కించుకోండి. దారంలోకి ఇలా మొత్తం పూసలన్నీ ఎక్కించుకున్న తర్వాత అటు ఇటు పూసలు తీసుకొని మధ్యలో కొంత ఖాళీ వదలండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మరొక రెక్టాంగిల్ షేపు అట్ట ముక్కనైతే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి గమ్ అప్లై చేసుకోవాలి. దీని మీద రెడీ చేసిన థ్రెడ్ ని పెట్టండి. దాని మీద మనం రెడీ చేసినటువంటి కందిపప్పు పెసరపప్పు రాఖీని ఈ దారం మీద పెట్టి అంటించండి. ఇవి నీట్ గా స్టిక్ అయిపోతుంది. తర్వాత ఈ దారానికి ఈ పూసలు జారిపోకుండా ఇలా ఒక ముడి వేసుకోండి. అటువైపు కూడా దారానికి ఒక ముడి వేసుకోండి. అంతేనండి, చూశారు కదా, కందిపప్పు పెసరపప్పు రాఖీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగుందో? చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ రాఖీ వచ్చేసి గోల్డ్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్లతో ఈ రాఖీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. మన నేచర్ నుంచి వచ్చిన ఈ చిరుధాన్యాలతో ఈ రాఖీని అయితే తయారు చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా టాబ్లెట్ స్వీట్ తీసుకుంటున్నానండి. టాబ్లెట్స్ అయిపోయి ఉంటాయి కదండి, ఆ టాబ్లెట్ సీట్ అయితే తీసుకుంటున్నాను. టాబ్లెట్ సీట్ ఏంటి, దీనితోటి ఏమి చేస్తారు అనుకుంటున్నారా? అదేనండి మ్యాజిక్ అంటే. వీడియోను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ సీట్ ఇలా నలిగి ఉంటాయి కదా, వాటిని ఇలా నీట్గా వేలితో అంటే చక్కగా వస్తాయి. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన కలర్ వేసుకోండి. ఇలా 4 టాబ్లెట్లు నీట్గా కలర్ వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ అయితే రాఖీని తయారు చేస్తున్నానండి. ఇలా కలర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. అది చక్కగా ఆరిపోతుంది. ఈ 4ని నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా మంచి షేప్ వచ్చేలాగా కోణాలు అన్ని నీట్గా కట్ చేసుకోండి. రెడీ అయిన దాన్ని పక్కన పెట్టేసేయండి. చూడండి, ఇది ఆరిపోయిన తర్వాత దీని చుట్టూతూ ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత మీ దగ్గర చీరకు గాజులకు వేస్తుంటాం కదండి పూసలు, అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇలా నీట్గా ఈ 4కి ఈ విధంగా అంటించుకోండి. ఇలా నీట్గా అంటించుకున్న తర్వాత ఒక టాబ్లెట్ నా షీట్ ని కూడా ఇలాగే రెడీ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసిన రాఖీ ఉంది కదండి దాని మీద ఇలా అంటించేసుకోవాలి. ఈ విధంగా గమ్ అప్లై చేసి దాని మీద ఈ స్టోన్ ని
పెట్టేసుకుంటే మనకి రాఖీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, సింపుల్ గా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనికి దారాన్ని కట్టుకుందాం. ఇక్కడ కొన్ని పూసలు అయితే తీసుకున్నాను. ఈ పూసల్ని ఈ దారానికి ఎక్కించి తీసుకోండి. ఇవి పూసల్లోకి డైరెక్ట్ గా ఎక్కవు కాబట్టి సూది సాయంతో ఈ పూసల్ని దారంలోకి ఎక్కించుకోండి. మీరు మీకు నచ్చిన కలర్ లో పూసలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ దారానికి అటు 5 పూసలు ఇటు 5 పూసలు ఉండేలాగా చూసుకోండి. పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా దారానికి అయితే మధ్యలో ఖాళీ వదలండి. అటు ఇటు పూసలు ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా రౌండ్ గా ఉన్న ఒక అట్ట ముక్కను తీసుకోండి. ఇప్పుడు దీనికి గమ్ అప్లై చేసి దీని మీద ఈ దారాన్ని పెట్టి దాని మీద మనం రెడీ చేసిన టాబ్లెట్ షీట్ రాఖీని ఉంది కదా, దాన్ని పెట్టేసేయండి. ఇది నీట్ గా అంటుకుపోతుంది. చూడండి ఎంత బాగుందో కదా. చాలా చాలా బాగుంది కదా. వేస్ట్ గా పడేసే టాబ్లెట్ షీట్ తో కూడా ఇంత అందమైన రాఖీని తయారు చేసుకోవచ్చు. దీన్ని టాబ్లెట్ షీట్ తో చేసిన రాఖీ లాగా లేదు కదా. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇలా చేసి మన అన్నయ్యకో తమ్ముడికో రాఖీ కడితే చాలా ఆనందిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు కదా. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ గా రాఖీలు తయారు చేసుకోవటం. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలా రాఖీ అయితే తయారు చేసి మీ బ్రదర్ కి కట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఈ రాఖీని ఎలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.